అప్పు తీసివేత లెక్క చేయబెట్ట వస్తుందా? ఇప్పుడు చెప్పినా కదా అప్పు తీసివేత. ఇప్పుడు చెప్పలే చెయ్యి. 3 చిన్నదా పెద్దదా? 4 కన్నా చిన్నది అన్నప్పుడు అప్పు తెచ్చుకోవాలి. అప్పు తెచ్చుకో. ఎంత వస్తుంది అప్పు? గుడ్. 10 గీతలు గీసుకో. ఆల్రెడీ 3 ఉంది కదా, 3 కూడా గీసుకోవాలి. ఆ 3 కింద గీసుకో. ఈ 3 ఆల్రెడీ 3 ఉంది కదా, 3 గీసుకో. ఇది 7 ఇట్లకెళ్ళి ఒక 10 వచ్చింది కదా, కొట్టేసిరా. ఎంత వస్తుంది? ఎంత? గుడ్. ఇప్పుడు 13 ఇట్లకెళ్ళి 4 తీసేయి, 4 కొట్టేయి. ఇప్పుడు లెక్క పెట్టు. రాయి కింద 9 రాసేయి. అయిపోయా. ఇక్కడ 6 గీతలు గీసుకో. ఎన్ని తీసేయాలి? ఒకటి తీసేయి. ఎన్ని మిగిలినాయి చూడు. అంతే, ఇంతే. ఇంకా అప్పు తీసుకుదలు రావంటావు చూడు. ఇంకోటి చేయి. ఇప్పుడు వేస్తా నాన్న. ప్రణీత్ చూడు బెట్ట, ఇంకో లెక్క వేసిన. ఇక్కడ చేసావు అది లెక్క. ఇక్కడ ఫస్ట్ నువ్వు 1ల స్థానంలో ఉన్నది చిన్నదా పెద్దదా తెలుసుకుంటే అయిపోయా. చూసుకో. 4 దేనికన్నా చిన్నది? 4 7 కన్నా చిన్నది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావు మరి? తెచ్చుకో అప్పు. ఆల్రెడీ 4 ఉన్నదానికి 4 గీసుకోవాలి. ఫస్ట్ 4 గీసుకున్నాక పైన 10 గీసుకోవాలి. ఎన్ని గీసుకున్నావు? పైన 10 గీసినావా? ఇప్పుడు ఎన్ని తీసేయాలి? ఎన్ని తీసేయి. ఎన్ని మిగిలినాయి? ఎగి వేసుకో. 7 వేసుకో. అక్కడ చూడు, ఆల్రెడీ 6లకెళ్ళి ఒక 10 వచ్చింది. ఎంబడే కొట్టేసుకోవాలి దాన్ని. అట్లా. వెరీ గుడ్. ఎన్ని తీసేయాలి ఇప్పుడు? దేంట్లోకెళ్ళి 1 తీసేయి. ఎన్ని మిగిలినాయి? అంతే. 64కెళ్ళి 17 తీసేస్తే 47.